హాయ్ హలో వెల్కమ్ టు వలెన్ టీవీ టుడేస్ అప్డేట్స్. తెలంగాణలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రచారంతో కాంగ్రెస్ ఓదరగొట్టిందని విమర్శించారు. జాబ్లు భర్తీ చేయకపోవడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు కేటీఆర్. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉంటే 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారేంటని ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నాయకులంతా భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి క్రెడిట్ చోరీ చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాన్ని తమ విజయంగా చెప్పుకోవడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గంతా చంద్రబాబుదేని స్పష్టం చేశారు. వైసీపీ నేతల తీరుపై మంత్రి పాదసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ చేస్తున్న అలజడులను చూసి ప్రజలు చీకొడుతున్నారని విమర్శించారు. కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి వ్యవహరించిన తీరుపై మంత్రి మండిపడ్డారు. జగన్ కళలో ఆనందం కోసమే ఘోరాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ ఉత్సవాల భాగంగా రంగం భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత వినిపించారు. అంతకుముందు అమ్మవారికి మహా మంగళహారతి ఇచ్చారు. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూలో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుంది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 7 రోజుల పాటు కస్టడీ కోరారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఉదయకృష్ణారెడ్డి ఫోన్, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మరో 2 వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. అనంతపురం జిల్లా ఒరవకొండలో వైసీపీ నేతల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగాయంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నా పిలుపునిచ్చారు. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో విశ్వేశ్వరరెడ్డితో పాటు ఆయన అనుచరులందరినీ కూడా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు చట్ట సవరణ బిల్లు 2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. సీజేఏ సహా జడ్జీల సంఖ్య 34 నుంచి 38కు పెంచేందుకు ఈ బిల్లును రూపొందించారు. బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చ ప్రారంభించారు. విపక్షాల నిరసనలతో బిల్లుపై చర్చించకుండానే స్పీకర్ ఆమోదించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చిన కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ నిర్దోషిగా తేలారు. ఆయనతో పాటు మరో నిందితుడు వినోద్ తోమర్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వ్యత్యాసం కారణంగా కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయోధ్య రామాలయం విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ పోషకుడి బాధ్యతల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత భయ్యాజీ జోషిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆ పదవి నుంచి తొలగించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికను మార్చాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ పిల్పై వాదన చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రానికి చేరవేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోసారి అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తాము ఇరాన్పై భీకర దాడులు చేపట్టాలని భావించామని, అవే జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడిగా మిగిలి ఉండేదన్నారు. అయితే ఘర్షణల ఆలోచన పక్కన పెట్టి దౌత్యం వైపే మొగ్గు చూపామని చెప్పుకొచ్చారు. చైనా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా ప్రజలపై నిఘా పెట్టినట్లు అమెరికాకు చెందిన ఓ పత్రిక సంచలన కథనాన్ని వెలువరించింది. ఆ దేశ నిఘాలోని వారిలో సొంత పౌరులు సహా సందర్శనకు వచ్చిన విదేశీయులు కూడా ఉన్నట్లు తెలిసింది. చైనా తన ప్రాంత ప్రజలపై ఎలా నిఘా పెడుతుందో తెలుసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన బ్రౌజింగ్లో ఇది బయటపడింది. పెరూలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రసిద్ధ నాజ్కా లైన్స్ని వీక్షించేందుకు ఐరోపా పర్యాటకులతో వెళ్లిన విమానం కూలిపోయింది. దీంతో 13 మంది మృతి చెందారు. ఈ విమానాన్ని పెరూకు చెందిన ఏరోడియానా కంపెనీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చలు ఉంటాయని ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తులు చల్లారాయి. దీంతో చమురు ధరలు మరోసారి దిగొచ్చాయి. విదేశీ మదుపరుల పెట్టుబడులు కలిసొచ్చాయి. దీంతో సూచీలు వరుసగా 4వ సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి. వాల్మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఈ నెల 15 నుంచి బెంగళూరులో ఈ సేవ ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా రెస్టారెంట్లను తన ప్లాట్ఫామ్లో చేర్చుకోవడం మొదలుపెట్టింది. నేచురల్ స్టార్ నాని అప్కమింగ్ సినిమా రిలీజ్కు ముందే సంచలనం సృష్టిస్తుంది. ది ప్యారడైజ్ విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో రికార్డు నెలకొల్పుతుంది. థియేట్రికల్ హక్కుల వ్యాపారంలో ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన చిత్రంగా నిలిచే దిశగా దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ 82 కోట్ల నుంచి 84 కోట్ల వరకు చేసినందుకు తెలుస్తుంది. ఇవి ఇవాల్టి వలెన్ టీవీ అప్డేట్స్. రేపు మళ్ళీ మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూ ఉండండి వలెన్ టీవీ.